హలో అండి. ఈరోజు నాటుకోడి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మంచి గుమగుమలాడిపోతా ఎలా చేసుకోవాలో తక్కువ పదార్థాలతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నాటుకోడిని ఇలా తెచ్చుకుని బాగా కడిగేసేసి ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోండి. నేను 2 రకాల కారాలు వేస్తున్నాను. ఒకటి కారం కోసం, ఒకటి కలర్ కోసం వేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి, నో ప్రాబ్లం. అది పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువ పడుతుంది ఈ కూరకి. అలాగే కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుందండి నాటుకోడికి. నిమ్మరసం ఇలా వేసేసుకొని కలిపేసుకోండి. మీకు ఇది నూనె వేసుకోండి. నూనె వేసుకుంటాం వల్ల 2 స్పూన్లు నూనె వేస్తే బాగా ముక్క కంట లోపల వరకు ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసి 1 గంట సేపు ఉంచుకుందాం. మీకు ఇది చూడటానికి మీకు నాటుకోడిలాగా అనిపించట్లేదేమో కానీ ఇది కాల్చలేదండి. ఇంట్లో కొంతమంది, మా ఇంట్లో మా కోడలు అది తినరు. ఆ వాసన వస్తే స్మోకీ వాసన, అందుకని చెప్పి మనం కాల్చకుండా తెచ్చుకున్నాం అనమాట. ఇది అమెరికాలో ఇలా సన్న సెగ పెట్టి కొంచెంసేపు ఉంచితే ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు మీడియం సెగ మీద పెట్టేసేసి ఉడకనివ్వండి, బాగా ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది మీరు వీలైతే కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకుంటే, ఇండియాలో అయితే మాత్రం కుక్కర్లోనే వేయాలి. ఒక 2-3 విజిల్లు రావాల్సిందేనండి ఇండియా కోడికైతే. ఇక్కడ ఈరోజు కొంచెం లేతగా ఉన్నాయని నేను విడిగా పెట్టాను. ఈజీగా ఉంటుంది. రెండు విజిల్లు రానిచ్చేయండి సరిపోతుంది. లేదు ఉడకదు గట్టిగా ఉంది అనుకుంటే 3 విజిల్లు రానివ్వండి. ఇలా మొత్తం నీరంతా ఎగిరిపోవాలి. మొత్తం చికెన్లో వచ్చిన నీరంతా ఎగిరిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ప్యాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఎక్కువసేపు ఉల్లిపాయ ముక్కలు వేయించాల్సిన పని లేదు దీనికి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు ఒకసారి వేసాం, మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ నూనెలో వేగేటప్పటికి మంచి సువాసన వస్తుంది అనమాట. అందుకని కొంచెంసేపు వేయించేసి వెంటనే ఈ ఉడికించిన ఈ చికెన్ని మొత్తం దీనిలో వేసేసి వెడల్పాండి బాండీలో వేసుకోండి. అప్పుడు బాగా ఏగుతుంది చక్కగా. అన్ని ముక్కలు సమానంగా ఏగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వేసే ఈ కారం కలరు వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇది ఉల్లిపాయలో వేయండి, ఇంకా బాగుంటుంది. నేను ఉల్లిపాయలో వేయటం అనేది కొంచెం మర్చిపోయాను, అందుకే నేను ఇప్పుడు వేయటం జరిగింది. ఉల్లిపాయలో వేస్తే మీకు ముక్కలన్నిటికీ పట్టి ఈవెన్గా వస్తుంది, బాగుంటుంది కూడా అనమాట. ఇలా చక్కగా మీడియం సెగ మీదే వేయించుకోండి. అంతేగాని పెద్ద సెగలు పెట్టేస్తే గట్టిగా ఏగుతుంది, లోపలికంట ఇది అవ్వదు, తర్వాత గట్టిగా ముక్క బిగిసిపోయినట్టు అవుతుంది అనమాట. అందుకని ఇలా వేయించేసుకోండి. ఇలా బాగా ఏగిపోయిన తర్వాత చూసారు కదా ఎలా ఏగుతుందో. ఇప్పుడు సన్నగా తరిగిన చీల్చుకున్న పచ్చిమిరపకాయలని ఇప్పుడు వేసి వేయించుకుంటే మీకు పచ్చిమిరపకాయ సువాసనతో భలే ఉంటుంది. కొంచెం చిల్లీ చికెన్ వాసన వస్తే బాగుంటుంది అనమాట. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ఇప్పుడు మీకు వేగిపోయింది అన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలు వేసుకోండి. ఆ ఉడికించిన చికెన్లో ఉన్న అడుగునున్న గుజ్జు వేసేస్తున్నాను. ధనియాల పొడి, అలాగే ఈ పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం మసాలా, గరం మసాలా. మీరు పుదీనా వేయటం వలన, కరివేపాకు వేయటం వలన మసాలాలు తగ్గించుకోవచ్చండి. మీకు కూర నీసు వాసన లేకుండా ఉంటుంది, అలాగని ఘాటు కూడా ఉండదు. అందుకని పుదీనా వేసుకుంటే మీరు తక్కువ మసాలాలు వాడుకోవచ్చు. ఇలా ఎర్రగా వేయించేసి చక్కగా పక్కన పెట్టుకోండి. మీడియం సెగ మీద వేయించండి, పెద్ద సెగ మాత్రం పెట్టద్దు, గట్టిగా బిగిసిపోయినట్టు అవుతుంది నాటుకోడి. చూడండి ఎంత బాగా వేగిందో, ఎంత టెంప్టింగ్గా ఉందో. అలాగే రైస్లోకి, చపాతీలోకి ఎలా తిన్నా బాగానే ఉంటుంది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి.